ఈరోజు కార్తీక పౌర్ణమి షూట్ అన్నమ్మ ఇప్పుడు చేయబోతున్నాను. ఇంట్లో పూజ చేసుకుని తర్వాత గుడికి వెళ్దాం. లక్ష దీపార్చన ఉంటుందిగా, ప్రతి సంవత్సరం నేను పెడతాను, అది చూపిస్తాను తర్వాత. సత్యనారాయణ స్వామి, గోమాత తల్లి, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, కాశీ విశాలాక్షమ్మ తల్లి. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమే బంధన నృత్యోర్ముక్షేమామృతాత్. దీప జ్యోతి కాంతులలో మన యొక్క బియాసి అంతా, ఈ శివయ్యన్స్ అంతా కూడా వెలగాలని తెలియజేస్తూ అందరూ కూడా ఒక్కసారి స్వామివారిని నామస్మరణ. జై యా దైషు శివనమ శివం భగవతేనో శివాశరవ్యాయాత భతయానో రుద్రముడయా. ప్రసాదాలు చూడండి ఎలా ముందుగా పెట్టేశారు. సీనియర్ సిటిజన్కి ఎక్కువ పెడతారు అన్నమాట మా వాళ్ళు. జరా పెట్టారు ఫుల్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి షూట్ అన్నమ్మ ఇప్పుడు చేయబోతున్నాను. ఇంట్లో పూజ చేసుకుని తర్వాత గుడికి వెళ్దాం. లక్ష దీపార్చన ఉంటుందిగా, ప్రతి సంవత్సరం నేను పెడతాను, అది చూపిస్తాను తర్వాత. ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాం కదా, పూజకి వెళ్ళే ముందు 4 మాటలు. నిన్న ఆ గోంగూర చదివానమ్మా, మొన్న ఒక కూరకి చాలా వచ్చినాయి కామెంట్స్, అందుకని కొన్ని చదివి కొన్ని వదిలేసిన ఏమైనా ఉంటే ఇవాళ ఈ కాసేపు ఒక 10 నిమిషాలు చదువుతా, తర్వాత వెళ్ళిపోదాం. సంధ్యారాణి 3 అవర్స్ ఏగోని ముందే, ఇప్పుడు 3 అవర్స్ అప్పుడే చూశారు. అమ్మ చాలా చాలా బాగుంది మీ పాట, మీ గోంగూర కూడా. ఆ వయసుకి మీరు అంత బాగా పాడుతున్నారంటే గ్రేట్ కదమ్మా. పచ్చిమిరప పచ్చడి పెట్టండి అమ్మా. పచ్చిమిరపకాయల పచ్చడి పెట్టాలంట. సరే పెడతా. ఒట్టి పచ్చిమిరపకాయల పచ్చడి పూర్వకాలం చేసుకునే వాళ్ళం పల్లెటూళ్ళల్లో, అది పెడతానే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. కొత్తగా వచ్చినవి మాత్రం చదువుదామని చదువుతున్నానమ్మా. ఇప్పుడు రాఘవరాణి అన్నం 1527 అమ్మా. చింతపండు లేకుండా కూరలు చెయ్యండి అమ్మా ప్లీజ్. నేను తినకూడదు చింతపండు. ఓకే, అలాగమ్మా. చింతపండు అవును, చాలామందికి చింతపండు తిన్నవి కూడా ఉంటాయి. సరే, చింతపండు లేకుండా ఇగురు కూరలు వండుతా కొన్ని. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. 3207 మిక్సర్ గ్రైండర్ ఫోన్లో చేయడం లేదు ఎందుకమ్మా? మిక్సర్ ఇది ఏముందా, సరే తీసుకెళ్తాను కెమెరా అక్కడికి, ఆ సౌండేగా మళ్ళీ గిర్రని, అందులో ఏమొస్తుంది, అందుకని చూపించట్లా, పట్టేసుకొచ్చేది చూపిస్తున్నాను అనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చెన్నైలో వర్క్ అయిపోయిందా అమ్మా? రాజ్యలక్ష్మి జకంపూడి. అవ్వలేదమ్మా, చాలా వరకు ఒక వల్లికి వచ్చింది, ఒక దారికి వచ్చింది. మళ్ళీ నేను వెళ్తాను నెక్స్ట్ వీక్లో. ఎంతవరకు వచ్చిందంటే 1 సంవత్సరం నుంచి పోరాడుతుంటే ఎఫ్ఐఆర్ వేయడం వరకు వచ్చింది. ఎఫ్ఐఆర్ వేస్తాం, ఇక మీ మాట ప్రకారమే ఎఫ్ఐఆర్ వేస్తామనే వరకు వచ్చారు. 1 ఇయర్ తిరిగితే. ఓకే అమ్మ, అవుద్ది, చూద్దాం. ఎఫ్ఐఆర్ వేస్తే కొంచెం ఈజీగా అవుద్ది. అవి చాలా సమస్యల్లో చిక్కుకున్న స్థలం కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఐశ్వర్య పండూర్ అంటమ్మా, గోంగూర కత్తిరిస్తే పుట్టింటికి దూరం అవుతారటమ్మా. ఓ నాయనో, అసలు నాకు తెలియదమ్మా. గోంగూర కత్తిరిస్తే పుట్టిళ్ళకి దూరం అవుతారా? అవును, ఎవరు కత్తిరించుకోరుగా. మన ఏదో నూనె గోంగూర ఆకులు ఎందుకని నేను కత్తిరిస్తున్నాను, కానీ గోంగూరని కత్తిరించాల్సిన అవసరం కూడా లేదు. పచ్చడైనా అలాగే చేస్తాం, కూర అయినా అలాగే చేస్తాం. అలాగా నాకు తెలియదమ్మా. అమ్మో, నాకు అసలు భయం, ఇక్కడి నుంచి కత్తిరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఒక వివరణ ఇచ్చావు ముందు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గోంగూర పుల్లకూర రాయలసీమ ఫేమస్. గోంగూర పుల్లకూర అంటారంట, రాయలసీమ ఫేమస్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఎవరు తినరు గోంగూరని? ఎవరంటే నాగలక్ష్మి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మైడాక్స్ 5084 ఓల్డ్ సాంగ్స్ ఓపిక్గా పాడుతున్నారు, చాలా గొప్ప. అవును, ఓల్డ్ సాంగే కదా వచ్చు మరి, అంతగానే ఓల్డ్ సాంగ్స్ పాడుతున్నాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. రాజేశ్వరి మాచిరాజు 3333 అమ్మ
ఈసారి వీడియోలో ఈ పాట పాడండి. నీ సుఖమే నే కోరుకున్నా. ఓ ఎవరు నాగేశ్వరరావు గారు, జమున అనుకుంటా. నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెడుతున్నా, నీ సుఖమే నే కోరుకున్నా. గుర్తొచ్చింది, పాడతాను ఈసారి వంట ఏదైనా చేసినప్పుడు ఈ పాట తప్పకుండా పాడతాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంచి మంచి పాటలు గుర్తు చేస్తున్నారు నాకు. సుజాత దెమ్మె 7399. నేను అలానే చేస్తాను ఆంటీ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అక్క చీరలో మెరిసిపోతున్నారు, కృష్ణకుమారి లాగా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. స్వరాజ్యలక్ష్మి, థ్యాంక్ యూ. ఆ చీర చాలామందికి నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. కింద లక్ష దీపార్చన ఈరోజు కార్తీక పౌర్ణమి. మళ్ళీ కింద మొత్తం లైట్లు వెలిగిస్తారు, బాగా బెంచీలు ఏర్పాటు చేసేస్తారు. ఇక్కడ మొత్తం బీఆర్సీ మొత్తానికి లైట్లు, దీపాలు పెట్టుకోవచ్చు. అక్కడ అన్ని దీపాలు నూనెలు అన్నీ పోసేట్టు పెడతారు. మన ఇదే సంస్థానం వాళ్ళే, ఈ దేవస్థానం తరఫున మా అపార్ట్మెంట్స్, మా యూనిటీ ఉంటుంది కదా ఇక్కడ, వాళ్ళందరూ అన్నీ రెడీగా పెడతారు. ఎవరికాళ్ళు తెచ్చుకో అక్కర్లా. ఓకేనమ్మా, వెళ్దాం. ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటా నేను. ఏదో మిగిలినవి కదా మొన్న 4, అవి చదువుదాంలే మొదలు పెట్టేటప్పుడు అని చెప్పి చేశాను అనమాట. ఈ బుద్ధివంతులదమ్మా ఘంటసాల గారిది, అది దేవుడిదే పాట. వేయి వేణువులు మ్రోగే వేళ, హాయి వెల్లువై పొంగే వేళ, రాసకేళిలో తేలే వేళ, రాధమ్మను లాలించే వేళ, నన్ను పాలింపగ నడచి వచ్చితివా, మొరలాలింపగ తరలి వచ్చితివా, గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా, గోపాల. అరచెదరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ, అరజారిన పయ్యదతో అదిగదిగో గోపెమ్మ, ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ, ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ, ఎద ఎదలో పొద పొదలో నీ కొరకై వెదుకుచుండగా, నన్ను పాలింపగా నడచి వచ్చితివా, గోపాల. కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు, కరతలకౌ కరకురాతి గుళ్ళలో ఖైదీగా నిలిచావు, కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు, కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు, కరకురాతి గుళ్ళలో ఖైదీగా నిలిచావు, ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నన్ను పాలింపగా నడచి వచ్చితివా, గోపాల. మొరలాలింపగా తరలి వచ్చితివా, గోపాల నన్ను పాలింపగా నడచి వచ్చితివా. ఓకే అమ్మా, వాళ్ళ గొంతు ఎలా ఉందో కూడా తెలియదు. పొద్దున్నుంచి ఏదేదో, పొద్దునుంచి అన్ని పనులే, అందుకని పాడాను. దేవుడిది పాడాలి కదా అని పాడేశాను. బాగా రాకపోతే మాత్రం మామూలేక ఇంకోసారి గొంతు సవరించుకొని బాగా పాడతాయి. ఇప్పుడు పనులు కూడా ఉన్నాయి కదా, ఏదో దేవుడిది మొదలుపెట్టాం కదా, ఒక వీడియోకి ఏదైనా దేవుడిది పాడదామని అని పాడాను అనమాట. సినిమా బుద్ధివంతులే, కానీ అది మంచి దేవుడి సాంగ్. ఓకేనమ్మా, రండి పూజ చేసుకో.
తల్లి కొంచెం కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ కాశీ విశాలాక్షమ్మ తల్లి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. పరమేశ్వర తండ్రి నాయన కాపాడుతండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓ మహాలక్ష్మీ నమః. శ్రీ వెంకటేశ మోహన సుందర మోహనాంగం శ్రీ భూమికాంతమరవింద దళయతాక్షం ప్రాణప్రియం ప్రళసత్ కరుణాంబరసం బ్రహ్మేశ వంచమనిసం వరదం భజామి. ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే బంధన నృత్యోర్ముక్షేమామృతాత్. ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమే 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 బంధన నృత్యోర్ముక్షేమామృతాత్. తండ్రి నాయన ఈశ్వర పరమేశ్వర శ్రీ గురు చరణ రజం నిజమన ముకుర సుధారి వరుణవ రఘువర విమల యశోదాయక ఫలచారి బలబుద్ధి హిజ్జా దేహి మోహి వరహు కలేశ వికార్. ఆంజనేయ తండ్రి కాపాడు, తండ్రి కాచి రక్షించు నాయన. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హరిగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. తండ్రి హైగ్రీవాచార్య తండ్రి బిడ్డలకు చదువుని తండ్రి, బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి, బిడ్డలందరూ బాగా చదువుకునేలాగా జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి. ఓం హ్రీం శ్రీం కిరటి శ్రీనాథం ఐం శ్రీం సృజనావనం గౌం గౌం సిద్ధి ప్రదాతారం సాయిరామం నమామ్యహం. సర్వదేవాత్మకం సాయిరామం శరందేవం సర్వదేవాత్మకం సాయిరామం ధరందేవం వందే శ్రీశ్వరం
శ్రీదేవత సాయిరామం సమయం సర్వదేవాత్మకం సాయిరామం సర్వధారం కృపాయం సాధురూపం ధరం దేవం త్వాం వందే శ్రీశ్వరం ద్వారకామయ సంవాసం భక్తత్రాణ పరాయణం హరిహరాత్మకం వందే సమర్థం సాయి సద్గురుం. ఈశ్వర పరమేశ్వర తండ్రి నాయన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కల వాడ అనాథ రక్షక గోవింద గోవింద అది పరాశక్తి తల్లి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి పౌడిపళ్ళ గోత్రం విజయదుర్గానామ్య పౌడిపళ్ళ గోత్రం విజయదుర్గానామ్య పౌడిపళ్ళ గోత్రం విజయదుర్గానామ్య పౌడిపళ్ళ గోత్రం విజయదుర్గానామ్య తల్లి కాపాడు తల్లి. పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నూనె వడ్డించి రావాలమ్మా, తెలిసే ఉంటుంది మీకు. మళ్ళీ నూనె వడ్డించాలి పూజ అయిపోయిన తర్వాత. కార్తీక పౌర్ణానికి అన్ని రకాల పిండి వంటలు చేసి పెడతానమ్మా, ఎప్పుడు పెట్టేదాన్ని. ఇప్పుడు ఓపిక లేదు, ఆ పళ్ళు పూలు పాలు ఇవి మాత్రమే పెట్టుకుంటున్నా. పళ్ళు పెట్టి పాలు పెట్టామా కొబ్బరికాయ కుట్టామా అంతే. వండి పెడతాను. ఎప్పుడు పెట్టేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసేసుకుంటున్నారుగా, వాళ్ళందరూ పిండి వంటలన్నీ చేసి పెట్టుకుంటారు పిల్లలు. నేను ఒక్కదాన్ని ఇంకేం చేయను. దేవుడికి చేసుకుంటున్నా. ఇప్పుడు చేసుకుని ఇక బయలుదేరి గుడికి వెళ్దాం, అక్కడ చాలా బాగుంటుంది. ఓకే అమ్మ, కాస్త దగ్గరికి వేస్తే ఇక బయటికి వెళ్దాం. ఇప్పుడు రెడీ అయిపోయి అక్కడికి వెళ్దాం. ఇవాళ ఏంటో చంద్రుడు చాలా దగ్గరగా వస్తాడంట, 6:45కో ఏంటో. కిందకి వెళ్ళి అవి కూడా చూపిస్తాం మీకు.
ఈరోజు మనం మణికొండలో ఉన్నటువంటి బీఆర్సీ అపార్ట్మెంట్కి వచ్చాము. ఇక్కడ మణికొండలో ఈ బీఆర్సీ అపార్ట్మెంట్లో సామూహిక రుద్రాభిషేకము మరియు కోటి దీపోత్సవం జరుగుతున్నాయి. దాని సందర్భంగా ఈరోజు అసలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సాంబ శివాలయం ఉంది. అసలు ఇక్కడ అంటే జనరల్గా అపార్ట్మెంట్ అనగానే మనకి అపార్ట్మెంట్స్లో జనరల్గా కూడా ఏడుకొండ వెంకటేశ్వర స్వామి అండ్ గణేష టెంపుల్సే ఉంటాయి. కానీ ఈ అపార్ట్మెంట్లో మాత్రం శివాలయం ఉంది. అసలు ఈ అపార్ట్మెంట్లో శివాలయం ఎందుకు ఉంది, అలాగే ఈ శివాలయం యొక్క ప్రత్యేకత గురించి, ఈ కోటి దీపోత్సవం గురించి, సామూహిక రుద్రాభిషేకం గురించి మరి మనకు తెలియజేయడానికి మన హీరోయిన్ హరిత గారు అండ్ రవళి గారి వాళ్ళకు మదర్ విజయదుర్గ గారు మనతో ఉన్నారు. మరి విజయదుర్గ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ముందు మీ ట్యాగ్ తెలుగు డివైస్ ఛానల్కి ఫస్ట్ నమస్కారం అండి. నా పేరు విజయదుర్గ. నేను ఇక్కడ బీఆర్సీలోనే ఉంటాను. కాకపోతే ఇప్పుడు ఈ దేవాలయం గురించి చెప్పమంటున్నారు కదా ఈవిడ. నేను వచ్చి 4 సంవత్సరాలు అయిందండి ఇక్కడికి. కానీ ఇది 8 ఇయర్స్గా కత్మా వాళ్ళందరూ స్టార్ట్ అయ్యి 8 ఇయర్స్గా అవుతున్నాయి. 8 ఇయర్స్గా మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు స్టార్ట్ అయ్యి జనాలు. ఈ దేవాలయంలో మాత్రం రేకుల షెడ్ ఉన్నప్పటి నుంచే మన స్వామివారు చేసేవారంట, మన శ్రీనాథ స్వామివారు. అంటే ఈ అపార్ట్మెంట్ బీఆర్సీ బీఆర్సీ పెట్టక ముందు నుంచే మన స్వామి శ్రీనాథ్ గారు రేకుల షెడ్లో ఉన్నప్పటి నుంచి కూడా వారానికి ఒకసారి చేసేవారంట కొన్ని రోజులు, తర్వాత రోజు చేసేవారంట కొన్ని రోజులు. తర్వాత అపార్ట్మెంట్స్ కట్టి దేవుణ్ణి ప్రతిష్ఠించడం కాడి నుంచి ప్రతి ఏ సందర్భం వచ్చినా గుడిలో ఆయనే పెద్ద. ఇక్కడ చాలా మంది ఇళ్ళ ఇక్కడ నవరాత్రులు జరుగుతాయి. గణపతి ఆ 11 రోజులు ఆయనే. ఆయన చెప్పినయే వింటాం అందరూ. ఆయన ఏం చెప్తే అదే మూసుకొని కూర్చుంటున్నారు. మీరు ఎవరు తెరవకూడదన్నా కూడా మేము తెరవము. ఇక ఆయనే పెద్ద. వయసు కాదు ఇక్కడ ముఖ్యం, అనుభవం, ఆయన హోదా, ఆయనకున్నటువంటి అనుభవం, ఆయన ప్లేస్ అలాంటిది అక్కడ. అందుకని ఆయన అందరూ మేము గౌరవిస్తాం. నేనైతే స్వామి స్వామి అని అంట, స్వామి స్వామి అంట, ఎప్పుడు అలాగే అంట. బాగా చాలా శాస్త్రాల గురించి బాగా చెప్తారు కదా, బాగా చెప్తారు. మరి రేకుల షెడ్లోంచి ఉన్నప్పటి నుంచి చెప్తున్నారంటే ఇక్కడ సాంబ సదాశివుడు, అయ్యవారి పేరు సాంబ సదాశివుడు. అలాగే అవిఘ్న గణపతి అనుకుంటా, అవిఘ్న గణపతి, భవానీ మాత పేర్లు కూడా చూసారా ఎలా ఉన్నాయో. శివాలయంలో శివుడు పార్వతులు ఇలా ఉంటాయి కదా, ఇక్కడ 3 పేర్లు కూడా చక్కగా వెరైటీగా స్వామివారే పెట్టారంట. చంద్ర నా ఫ్రెండ్. స్టార్టింగ్ నుంచే ఉంటున్నారు. అంటే అసలు ఈ శివాలయం ఇక్కడ ఎలా ప్రతిష్ఠించడానికి కారణం ఏమైనా చెప్పగలరా మీరు? దొరికింది అంటారు. అప్పుడు చేలున్నప్పటి నుంచే, ప్రస్తుత టైంలో ఎన్ని చేయలే కదండి, అప్పటి నుంచే వినాయకుడు స్వామి దొరికాడని ఇక్కడ కట్టి ఆయన స్వామి నామకరణ మాత్రం మన శ్రీనాథ్ స్వామి వారు. ఈ 3టికి కూడా ఆయనే. మరి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అన్ని అభిషేకాలు, ప్రతిరోజు అభిషేకం ఉంటది. నాకు కూడా స్వామివారి ఇక్కడ ప్రతిరోజు అభిషేకం చేస్తారు. నా పేరులో కూడా అభిషేకం చేయించుకుంటారు స్వామివారికి ప్రతిరోజు. శ్రీనాథ్ స్వామివారే. ఒకసారి చెప్పేశాను అంతే, ఆయన చేస్తారు. ఇప్పుడు టెంపుల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయటమో ఆ మహిమల గురించి చెప్పడమో కాదు, ఎక్కడ స్వామి ఉన్నాడో, ఎక్కడ మనం నమ్ముతామో అదే. ఇక నమ్మామంటే చాలు, దాన్ని నిరూపించక్కర్లా. దేవుడు ఏమీ నిరూపించడు, మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. అది నమ్మాలి. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది, వెళ్తున్నాను, మీకు అయిపోద్ది వెళ్ళరండి చెప్తున్నారు శ్రీనాథ స్వామి, మీకు అయిపోద్ది, అమ్మవారిని చూసుకోండి, అయ్యవారిని చూసుకోండి అయినాక అంటున్నారు. అయ్యో అంతకన్నా మహాభాగ్యమా స్వామి, తప్పకుండా. మనం దిగితే నేను ఇక్కడికి వచ్చేంత ఆపోజిట్లో ఉండేదాన్ని, ఇదిలోనే ఇటు పక్క వచ్చేంత. నేను తలుపు తీస్తే గుడి, ఆయన మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి పొద్దున్నే. నేను అప్పుడు లేస్తాను, నేను తలుపు తీసానంటే ఈయన మంత్రాలు వినపడతాయి. అలా ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్లేసే. ముందు ఈ ప్లేస్ అద్భుతంగా ఉంది. చూడండి, అందరూ అన్ని బ్లాకుల్లోకి వచ్చేసారు, జనం నిండిపోతారు. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి, దీపాలు వెలిగించే టైము చూడండి, జనాలు నిండిపోతారు, ఖాళీ ఉండదు. అలాగే 10-11 తర్వాత పని అయిపోయిన తర్వాత ప్రసాదాలు వరుసగా అందరికీ 11:30 ఎంతైనా ప్రసాదాలు తినే వెళ్తారు అందరూ. అంత వైకుంఠంగా జరుగుతాయి. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి చీరలు ఉంటాయి కదా, అవి కూడా పాట పెడతారు, బయట పెడతారు. అలాంటివన్నీ పెడతారు, బాగా చేస్తారు. సంకటహర చతుర్థి, మాస శివరాత్రి, మంత్లీ ఈ 2 బాగా జరుగుతాయి.
వస్తారు వాళ్ళు దీన్ని స్థాపించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు. రమేష్ గారని ఆ దంపతులు వస్తారు. అభిషేకాలతో ఫుల్ అభిషేకం కార్తీక మాసం ఆ, మొత్తం అభిషేకాలు ప్రతిరోజు ప్రతిరోజు ఆకాశ దీపం అదే కార్తీక మాసం అనే కాదు అభిషేకం, ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. పాలాభిషేకాలన్నీ ప్రతిరోజు ఉంటాయి. అన్నీ ప్రతిరోజు ఉంటుంది. అన్నీ ఉంటాయి. ప్రతి సోమవారము ప్రత్యేకంగా అందరూ వస్తారు. రోజు అంటే పని ఉంటుంది, ఎవరు బిజీ ఉంటే రాకపోవచ్చు. సోమవారం మాత్రం కంపల్సరీ వస్తారు. ఎక్కువ సండే పూజల రోజు. ఒకవేళ వాళ్ళు ఊరు వెళ్ళాల్సి వచ్చింది స్వామి కంటే ఎవరో కుర్రాన్ని పెడతారు, లేదా ఈవిడైనా వచ్చి దీపారాధన చేసి వెళ్తారు. మీరు ఆవిడ వాళ్ళ అమ్మగారు శ్రీనాథ స్వామి గారు అమ్మగారు ఈవిడ. వాళ్ళు లేనప్పుడు ఈవిడైనా వచ్చి దీపం వెలిగించి అన్ని లైట్లు వేసి దీపాలు వెలిగించి వెళ్తారు. అది ఒక అపార్ట్మెంట్లో ఇంత కళగా చేయటం అనేది నిజంగా కూడా నేను ఆ. ఫస్ట్ టైం చూస్తాను. ఒక అపార్ట్మెంట్లో అదే కదా యూనిటీ ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఎంత అట్మాస్ఫియర్ చూసారు ఎలా ఉందో. శివ కళ్యాణం జరుగుతుంది, భజన కార్యక్రమం అన్ని జరుగుతాయి. మంచి మంచి ప్రోగ్రామ్స్ అండి. శ్రీరామనవమికి స్వామివారే చేస్తారు. దీప జ్యోతి కాంతులలో మన యొక్క ఈ యొక్క బిఆర్సి అంతా ఈ శివయ్యన్స్ అంతా కూడా వెలగాలని తెలియజేస్తూ అందరూ కూడా ఒక్కసారి స్వామివారిని నామస్తారు. భోలేనాథ భగవానుకి జై. ఇక్కడ మగవాళ్ళకి మగవాళ్ళందరూ కట్టుకోండి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కట్టుకోండి. ఇంట్లో మా ఆయన ఉన్నాడు, మా పిల్లలు ఉన్నారు, మా తాత ఉన్నారు, వద్దమ్మా. కేదారనాథ ప్రభో కేదారాచర సంస్థితం హృదయం గురు శ్రీ సాంబ సదాశివాయ నమః. అద ప్రథమతః नमस्ते अस्मयुधाय नादराय दृष्टिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्च पतये नमो नमो वृक्षेभ्यो। या तैषु शिवनमा शिवं बभूव तेननुः शिवा शरव्याया तपतया नो रुद्रमुडया या ते रुद्र शिवा तनूरघोरा पापकरदग्यधनुस्वगुं सहस्राक्षशतेषु ते निशीर्य शल्या नामुला शिवो नः सुमना भवान्।
శంభో స్వయం జ్ఞానయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం సాంబ సదా శివ శంభో శంకర పదిహేను నిమిషాల్లో పూర్తి ప్రోగ్రామ్ అయిపోతుందమ్మా. జయ మంగళం జయ హర నమ పార్వతీ శివ జయ మంగళం జయ హర నమ పార్వతీ నమ. కానీ దీపాలు ఎవరు వెలిగించొద్దు, మేము చెప్పాక వెలిగించండి, తొందరపడకండి. శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః. క్షితిగంధాయ నమః, శివప్రియాయ నమః, ఉగ్రాయ నమః, కపాలాయ నమః, కామాలయ నమః, అంధకారదూరాయ నమః, కటాక్షాయ నమః, నాక్షాయ నమః, కాలాయ నమః, కృపాయ నమః, విధివాయ నమః, రసాయ నమః, వరాయ నమః, వైరత్వాయ నమః, గౌరవాయ నమః, గౌరవాయ నమః, నానామదేస్య సకల లోక కళ్యాణార్థే గరిష్మానాంకమోద ఇదం శ్రీ స్వామివారి గుడి కనిపించాలి కొద్దిగా అడ్జస్ట్. ఇది కోటి దీపోత్సవ సమయే ఇది దీపారాధనాని గరిష్యే. ఓం శుక్రవారే నమః దేవాయ శివాయ నమః స్వాహ్యాభ్యంతరో దీపోయ ప్రతిగృహ్యనాం జ్యోతిరాజాయ విద్మహే శుక్రకాశాయ ధీమహి
ప్రసాదాలు చూడండి ఎలా ఫుల్గా పెట్టేశారు. సీనియర్ సిటిజన్కి ఎక్కువ పెడతారు అన్నమాట మా వాళ్ళు. జరా పెట్టారు ఫుల్. ఓకే అమ్మా, కోటి దీపోత్సవం అయిపోయింది కదా. సలక్షణంగా సూపర్గా ఎంత బాగా జరిగిందంటే చూశారు కదా మీరు. మా కెమెరామెన్ అసలు మమ్మల్ని కూడా పట్టించుకోలే, దేవుడినే తీస్తున్నాడు, సూపర్గా తీశాడు. ఇవాళంతా స్వామివారినే చూస్తారు ఈ వీడియో మీరు. కీర్తి తెలుసు కదా మీకు, మన కీర్తి అది మా అపార్ట్మెంట్స్లోనే ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు ఇక్కడే ఉంటారు. నాకు ఇట్లాంటి ఫంక్షన్ టైంలోనే కనిపిస్తుంది. విడిగా ఆలు కాను, విడిగా ఆలు కాను. అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్.